మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మా అమ్మమ్మలు చేసే ఈ గోంగూర పచ్చడి అంటే మరీ ఇష్టం. ఈ పల్లెటూరు స్టైల్ గోంగూర పచ్చడి అయితే నేను ఈ రోజు చేసి చూపిస్తాను. 3 కట్టల గోంగూరను అయితే తీసుకుని బాగా ఒలిచి కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక పాత్రలో వేసుకుని తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది నీళ్ళని ఎమికిపోయాక నేనైతే రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇక్కడ రోల్ను బాగా శుభ్రం చేసుకొని ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉప్పు అయితే వేసుకొని బాగా దంచుకున్నాను. తర్వాత గోంగూరని యాడ్ చేసి బాగా దంచుకొని బాగా మెదిగిందన్నప్పుడు 2 ఉల్లిపాయలను అయితే యాడ్ చేసి బాగా దంచుకున్నాను. ఇదైతే నేను పోపు అయితే పెట్టేసుకుంటాను. పొయ్యి మీద బాండిలు పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని వేరుశనగ గుండ్లు అయితే వేసుకుంటున్నాను. అలాగే పోపు దినుసులు 2 ఎండుమిర్చి, అలాగే 2 వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇది బాగా ఉడికాక దించుకొని వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.